హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లకుష్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు నేను ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. ఈ రాఖీ పండగకి మన వాళ్ళ కోసం మనమే ఒక మంచి రాఖీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చెప్తున్నాను. ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఈజీగా చేయొచ్చండి. ఇక్కడ నేను ఇంట్లో ఉన్న ఒక పికాక్ ఫెదర్ని తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను ఈ ఫెదర్కి నాకు కావాల్సిన షేప్ కోసం ఎక్స్ట్రా ఉన్న పార్ట్స్ అన్నీ కట్ చేసి తీసుకున్నాను. ఇలా నీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక కార్డ్ స్టాక్ని తీసుకొని B700 గ్లూతో ఆ ఫెదర్ని ఇక్కడ అతికించడం కోసం గ్లూ పెట్టాను. అక్కడ చూడండి, కొంచెం మెల్లగా నీట్గా సెట్ చేసుకోవాలి, లేదంటే ఫెదర్స్ అటు ఇటు వెళ్ళి కొంచెం డిజైన్ బాగా రాదు. కొంచెం స్లోగా చేయండి, నీట్గా కేర్ఫుల్గా చేయాలి. ఇక్కడ చూడండి ఎలా నేను చేస్తున్నానో. ఒకవేళ కొన్ని ఫెదర్స్ అటు ఇటు అయితే సెట్ చేసుకోవాలి మనం నీట్గా మెల్లగా. ఇక్కడ గ్లూ ఉంది లేదు చూసుకొని చేసుకోవాలి. అదే గ్లూ తోటి ఇక్కడ నేను మిడిల్లో స్టోన్ చైన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే ఈ గ్లూ అయితే ఇలా ఫస్టే పెట్టేసి చూడండి, ఆ స్టోన్ కొంచెం కేర్ఫుల్గా మెల్లగా పెట్టేస్తున్నాను. మీరు మీకు కావాల్సిన డిజైన్లో కావాలనుకుంటే మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి, ఇక్కడే అని ఏం లేదు. కొంచెం నీట్ లుక్ రావడం కోసం ఇలా నేను పెట్టాను. ఈ చైన్ మీరు ఫస్టే కొంచెం ఎంత కావాలో మెజర్ చూసుకోండి, లేదంటే గ్లూతో స్టిక్ చేశాక కొంచెం కట్ చేయడం ఇబ్బంది అవుతుంది. చూసుకొని నీట్గా చేయాలి, అప్పుడే రాఖీ బాగా వస్తుంది. తర్వాత నేను బాల్ చైన్ తీసుకున్నాను. బాల్ చైన్ తీసుకొని కార్నర్స్కి, లెదర్ కార్నర్స్కి, ఎడ్జెస్కి అట్లా చేద్దాం, డిజైన్ బాగుంటుంది అని నాకు నచ్చినట్టు ఆ విధంగా చేస్తున్నాను. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉన్న చైన్ తీసేసుకోవాలి, నీట్గా కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ నేను ఇంకో లేయర్ స్టోన్ చైన్ యాడ్ చేద్దామని మళ్ళీ గ్లూతో ఫస్టే పెట్టేసుకుంటున్నాను. చూడండి, అలా నీట్గా కొంచెం స్లోగా చేయాలండి ఈ ప్రాసెస్ అంతా. సేమ్ ఇవందాకలాగా ఇలా చైన్ పే చేసామో అదే ప్రాసెస్లో చేయాలి స్లోగా. ఇక్కడ మీరే ముందే ఫస్ట్ మేజర్ తీసుకొని కట్ చేసుకోండి చైన్ ఎంత కావాలి అని, అప్పుడే ఈజీగా పెట్టచ్చు. లేదంటే లాంగ్తో పట్టుకుంటే ఈజీగా పెట్టడం ఉండదు, కొంచెం డిజైన్ అటు అటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చూసుకోండి. చూడండి, ఇప్పుడే రాఖీ ఎంత నీట్గా ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా చేశాక నేను కొంచెం ఎక్స్ట్రా ఉన్న పార్ట్ తీసేద్దామని కట్ చేసేసాను. కొంచెం పికాక్ ఫెదర్ ఏ షేప్లో ఉందో అలా కార్డ్ స్టాక్ని కూడా కట్ చేశాను. కొంచెం ప్లేస్ ఉంది కదా, అక్కడ నేను ఇంకో చైన్ బాల్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ముందే అలా మెజర్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఇట్లా తీసుకుంటున్నాను. అలా తీసుకొని కట్ చేసేసుకొని గ్లూతో పెట్టేసి తర్వాత చైన్ బాల్ అక్కడ యాడ్ చేయాలి. నీట్గా యాడ్ చేయాలి, అప్పుడే ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది. చూడండి, ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. కొంచెం ఏమన్నా సెట్ చేసుకోవడం ఉంటే సెట్ చేసుకోవాలి, గ్లూ కరెక్ట్గా ఫిక్స్ అయిందా లేదా అని. ఇక్కడ నేను ఒక వులెన్ థ్రెడ్ తీసుకున్నాను, రెడ్ కలర్. ఈ రాఖీని
టై చేయడం కోసం. ఇక్కడ నేను వైట్ అండ్ గోల్డ్ పల్స్ తీసుకొని ఆ ఉలెన్ థ్రెడ్కి ఎక్కించుకొని మిడిల్లో ఉందా అని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. కొంచెం థ్రెడ్ ఎక్కువనే తీసుకోండి, మీ హ్యాండ్కి సెట్ అయ్యేలాగా కొంచెం పెద్దగా ఉండాలి కదా. ఎక్స్ట్రా ఉన్నాయి కాదండి, కొంచెం చిన్న తీసుకోకండి. మళ్ళీ కొంచెం థ్రెడ్ తక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది కదా. అందుకే ఇక్కడ నేను మళ్ళీ సేమ్ షేప్లో కార్డ్ స్టాక్ తీసుకున్నాను. రాఖీని గ్లూ చేయడానికి కోసం మిడిల్లో ఉలెన్ థ్రెడ్ మిడిల్లో కార్డ్ స్టాక్ పైన పెట్టి గమ్తో గ్లూ చేస్తున్నాను. కేర్ఫుల్గా కొంచెం అతికించుకోండి. అలా కరెక్ట్గా సెట్ చేసుకున్నాక పల్స్ని దగ్గరికి అనేయాలి, రాఖీ దగ్గరికి. చూసారుగా ఎంత ఈజీగా చేయొచ్చు ఈ రాఖీ. మన వాళ్ళ కోసం మనమే ఎంతో బ్యూటిఫుల్ రాఖీ చేయొచ్చు చూడండి. అలా చేస్తే మనకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది మన చేతులతో చేసింది ఏదైనా. మీకు కూడా ఈ పీకాక్ ఫెదర్ రాఖీ నచ్చితే కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఈసారి పండగకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ బ్రదర్స్ కోసం. వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో క్రియేటివ్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.